शिवाय गुरवे नमः। 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 బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. ఎవరైతే ఆ యొక్క బ్రహ్మం యొక్క దివ్యమైన జన్మాన్ని అంటే కృష్ణ పరమాత్మది కర్మమును గురించి యథార్థముగా తెలుసుకొనిచున్నాడో అట్టివాడు మరణానంతరము మరలా జన్మము పొందక మోక్షాన్ని పొందుతాడు. కేవలం తెలుసుకున్నంత మాత్రాన కాదు అర్థం. దానిని ఆచరణలో పెట్టినవాడు ఎప్పుడూ ఆచరణ మర్చిపోరా. భగవంతుని యొక్క దివ్యములకు జన్మ కర్మలను యథార్థంగా తెలుసుకున్నవాడు భక్తి పారవస్యం చేత వారి యందే దత్తచిత్తుడై భగవద్ ధ్యాన నిరతుడై ఉండాలి. అప్పుడు పరమాత్మను పొందుతాడు. భగవత్ స్వరూపమును చక్కగా తెలుసుకొనుట సాధన. భగవద్ ఐక్యమును పొందుట సాధ్యము. ఈ ప్రకారముగా సాధన సాధ్యము రెండు కూడా ఆచరించాలి, తెలుసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. కాబట్టి భగవంతుడి జన్మలు అవి ఎలా చేస్తారు, ఎలా ఆచరణలో పెడతారు? కాబట్టి దానిని బోధ ద్వారా తెలుసుకుని ఏది చేస్తే ఆ విధంగా ఆ బ్రహ్మత్వాన్ని పొందవచ్చో దానిని ఆచరణ పెట్టాలి. తత్వత అని చెప్పారు. అందుకని భగవద్ విషయంను స్వ అనుభవం ద్వారా యథార్థముగా తెలుసుకోవాలి. అనుభవం లేని తత్వము వృధా. కాబట్టి భగవంతుడి యొక్క ఆ యథార్థాన్ని అనుభవం ద్వారా అనుభూతులు పొందాలి. దాని ద్వారా మాత్రమే పొందగలుగుతారు, అన్యం వల్ల పొందలేరు. వాచా జ్ఞానము చేయగాని అశాస్త్రీయ జ్ఞానము చేయగాని ఆపాత జ్ఞానంనే గాని సంతుష్టిని పొందరాదు. ఆహా తెలిసిపోయింది నాకు, ఏంది కృష్ణుడు అవతార పురుషుడు వచ్చాడు, ఆయన చేయవలసినవి చేశాడు, పరమాత్మ కాబట్టి అలా చేసేసాడు, నాకు చాలా భక్తి అని నమస్కారం చేసుకోవటం వల్ల ఒరిగేదేమీ లేదు. అనన్య చింతన సర్వస్వ శరణాగతి పొందితే కాస్తైనా ఒక పుణ్యము లేదా ఇంకా కాస్త ఇదైతే అంటే అన్ని శ్రద్ధాభక్తుల మీద ఒక మంచి జన్మ రావడానికి అవకాశం ఈ జన్మలో కను. ఎలా అయితే అంటే మీ యొక్క ఆ భక్తి తత్పరతలు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో మీరు పొందుతారు. ఆయన ఏమి మీ యొక్క భక్తిని వృధా చెయ్యడు. దానికి ఆయన ఎంత ఇవ్వాలో మీకు అంత ఇస్తాడు. ఆయన ఎప్పుడూ ఉంచుకోడు. కావున ఇక్కడ భగవంతుడు అంటే కేవలం ఒక రూపంగా ఆరాధించితే మళ్ళీ రూపాలే పొందవలసి వస్తుంది. కాబట్టి రూప ధ్యానం కాకుండా ఆ పరమాత్మ అనేవాడు అంతటా ఉన్నాడు, ఉన్నది అదే. దాన్నే మనం ఇంకో పేరులో బ్రహ్మము అంటున్నాం. కాబట్టి ఆ బ్రహ్మస్థితి నీవు కూడా పొందొచ్చు అని ఆయన చాలా కరుణతోటి ఉపదేశం చేశారు. బోధ జరిగింది. ఆ బోధని అనుభూతము నడుచుకోవాలి అంటే
ఆచరణ అనేది చాలా ముఖ్యం. ఎన్నో దృశ్యాలు కనపడతాయి లేచింది మొదలు పడుకునేవారు. ఏ దృశ్యానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తావో అది నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అన్నది ఆలోచన. నేను ప్రాముఖ్యత ఎన్నో వదిలేసినప్పుడు కేవలం ఆ దృశ్యానికి ఎందుకు ఇచ్చాను నేను అని నిన్ను నువ్వు విశ్లేషణ చేసుకుంటే అప్పుడే సమాధానం లభిస్తుంది నీకు. అది ఇంకా నిన్ను విసిగించదు. అలా ఎప్పటికప్పుడు ఎందుకు నేను దీనికి ఎందుకంటే ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు అంత అసలు మీ జోలికే రాదు ఏదైనా సరే. బురద ఉందని తెలిసి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే బాధ లేదు కదా, తెలిసి కాలేస్తేనే అర్థమైంది. కదా. అది అందువల్ల దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకు, అలా జరగని. ఎందుకంటే నువ్వు దృష్టి పెడితే దృశ్యము వేరేగా కూడా జరగవచ్చు. దృష్టి పెట్టకపోతే బ్రహ్మం ఎలా జరిపిద్దాలో అలా జరిపి. భగవాను లీలలు జన్మ కర్మలు అప్రాకృతములు. భగవానుడు ప్రకృతిని స్వాధీనపరుచుకున్న వాడు కనుక వారి చర్యలు సామాన్య ప్రాణుల యొక్క చర్యల వలె ఉండవు. భగవత్ తత్వాన్ని తెలుసుకున్నవాడు పునర్జన్మ పొందడు అని చెప్పి వెనువెంటనే నన్నే పొందును అని తెలుపట వలన జన్మరాహిత్య పదవి శూన్యము కాదని కేవలము సచ్చిత్ ఆనంద ఘన ఆత్మస్వరూప స్థితియే అని తెలుస్తాం. ఎందుకంటే ఆయన రూపం పెట్టుకుని వచ్చాడు. మీరు కూడా అయితే ఎప్పుడో రూపం పెట్టుకుని మీరు రావచ్చు కిందకి. మీకు ఏ రూపం నచ్చితే ఆ రూపం. ఏదో పిల్లలకి తాయిలం పెడతారు చూసారా, అలాగే శ్రీకృష్ణుడు నన్నే పొందుతారు అన్నాడు. నన్నే పొందుతారంటే ఏమంటే ఆయనలో కలిసిపోతామా? ఇవన్నీ ఎందుకండి మరి ముందు చెప్పబడింది బ్రహ్మాన్ని పొందుతావురా, ఏది మాత్రమే కలదో అదిగా అయిపోతాను అని చెప్పారు కదా. దాంట్లో ఉండండి, అందులో చెప్పిందే కదా కృష్ణుడు రూపమైనా రాముడు రూపమైనా ఇంకో రూపమైనా. ఇప్పుడు మనకి దేనికి మళ్ళీ ఈ రూపమా ఆ రూపమా అని మళ్ళీ కృష్ణుడు పోయి అక్కడే కదా కలిశాడు. అవతార సమాప్తి అయ్యాక ఎక్కడ పోయాడండి ఆయన? వేరే చోటుకి వెళ్ళలేదు, అంతే. విష్ణులోకానికి వెళ్ళారు. మళ్ళీ అదో ఇదే మరి ఇంత కొత్తగా వెళ్తే మళ్ళీ విష్ణుమూర్తి అంటున్నారు. విష్ణుమూర్తిగా అది మనకి పురాణాల్లో చెప్పినప్పుడు ఒక అవతారం అంటే ఆయన దిగాడు అంటే ఎక్కడి నుంచి దిగాడో చెప్పడానికి విష్ణు లోకాలు అన్నారు. ఇప్పుడు మనకి విష్ణు లోకాలు ఉన్నాయని చెప్పారా? మళ్ళీ విష్ణు లోకానికి వెళ్ళాడంటే ఎలాగా? ఆయన నన్నే పొందుతాడంటే అందరు విష్ణు లోకానికి వెళ్తారా? ప్లేస్ లేకపోతే వాళ్ళు కిందకి రావాలి కదా, కిందకి రావాలి. ఆయన పొందిన వాళ్ళు ఇక రారు కిందకి, జన్మరాహిత్యం అని కదా చెప్తున్నారు. మరి మీరు ఇంకా రూపాన్ని పొందుకుని ఇంకా కైలాసం విష్ణులోకం అంటే ఎట్లా? అందువలన అలాంటి భావాలు పెట్టకండి. ఆరాధన చేసిన వాళ్ళు వాళ్ళకి శివానంద లహరిలో సాయుధ్య సామీప్యాలు అవన్నీ చెప్పారు. అది భక్తుడిది కాబట్టి ఆ విధంగా పొందుతారని. ఇందాక ఎవరు ఎంత చేస్తే అంతేం చెప్పలేదు. అవును విష్ణు లోకానికి వెళ్తారండి, ఎన్ని రోజులు ఉంటారు పాపం? ఎందుకు ఉంచుకుంటారు? మళ్ళీ కింద పడేరు. కాబట్టి బ్రహ్మ దగ్గరికి వెళ్తే అసలు జన్మరాహిత్యం కదా. ఈ లోకాలన్నీ నశించేవనే కదా చెప్పారు. అసలు ఉన్నాయా లోకాలు? లోకాలు ఎందుకు అన్నారంటే వీడు భయపడకుండా ఉంటాడని. విష్ణుమూర్తి అవతారం జరిగింది, కృష్ణుడుగా వచ్చాడు అంటే ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పాలి వీడికి. ఎందుకంటే వీడికి ఒక ఆధారం లేకపోతే వీడు నమ్మడు. ఎందుకు నమ్మాలి వీడు అంటే ఆయన కరుణ. వీడు నమ్మితే కనీసం ఆయన్ని పట్టుకుని అయినా ప్రార్థన చేస్తే కొన్నన్న వెధబుద్ధులు వీడికి పోతాయి అని. అప్పుడు ఏదో కాస్త మంచి జన్మ వస్తే అప్పుడు బ్రహ్మం యొక్క అనుగ్రహం కలుగుతుందని పరమాత్మ ఏమో రచన చేస్తాడు. నిజంగా ఎక్కడున్నాయి విష్ణు లోకాలు అవన్నీ? వశిష్ఠుల వారికి కూడా శివుడు చెప్పాడు వెళ్ళరా ఇంకా నువ్వని. దేనికి చెప్పారు? అదంతా లీల. లీల అంటే అది కల్పితం కాదు. జీవుడు కోసం ఆ పరమాత్మ ఆడిన ఒక చిన్న నాటకం లాంటి ఒక ఆనందకరమైన ఒక దృశ్యం అది. ఆ దృశ్యము నీకు ఆయన చెప్పి అక్కడ దించన్నారు అంతే తప్ప అక్కడ అది జరిగిందని. ఎందుకంటే ఇక్కడ ఏ దాంట్లో అన్ని ఆయన ఆకాశానికి అవతల వెళ్ళి అక్కడ కూడా ఏర్పరచుకున్నాడు అవన్నీ వచ్చాయి కదా ఇందులో. వశిష్ఠ రామాయణంలో నేనే
వశిష్ఠుల వారే కదా ఆకాశాన్ని కూడా దాటి వెళ్ళి ఎక్కడో ఆశ్రమం ఏర్పరచుకుని ఉంటే అక్కడికి ఒక ఆవిడ వచ్చింది. ఇవన్నీ జరగలేదు. మీరేమన్నా ఆకాశాన్ని దాటి వెళ్తారా ఇప్పుడు? అలాంటివన్నీ ఏమిటి అంటే వారి యొక్క ఆ శక్తిని మీకు తెలియజేయడానికి, బ్రహ్మం యొక్క శక్తి ఎంతటి అపారమైనదో ఏదైనా చేయగలుగుతా ఒక లీల జరిపి చూపించారు మీకు. అది చెప్పబడింది వాళ్ళ చేతనే. ఎందుకంటే వాళ్ళు చేసింది వాళ్ళు తప్ప ఎవరైనా ఎలా చెప్తారండి? మీ అనుభూతి మీరు చెప్తారా, పక్కవాడు చెబుతాడు? చెప్తాము. అందుకని పొందిన వాళ్ళు అలా చెప్తారు. అంటే అది అబద్ధం అని కాదు, అంత అద్భుతాలు కూడా జరుగుతాయి అని. అందుకని నన్నే పొందుతారు అంటే అర్థం కృష్ణుడు అక్కడ నిలబడతాడు, అందులోకి మీరు వెళ్తారా? అలా ఉండదు. కృష్ణుడు అలా ఉండడు. ఉన్నాడా ఇప్పటికి? రూపం లేదమ్మా. లేదమ్మా, రూపం లేదు. ఉన్నాడు. నువ్వు కృష్ణుడు అన్నావు కాబట్టి ఆ కృష్ణ రూపంలోనే వచ్చాడు. నువ్వు కృష్ణ అన్నావు కాబట్టి వచ్చాడు. సరే, మరి గజేంద్ర మోక్షాలు ఆయన అక్కడి నుంచి రమ్మన్నాడు కాబట్టి అక్కడ పెట్టారు. పాపం భక్తుడి కోసం ఏమైనా పెడతారు కదండి. ఇప్పుడు మీరు ఆకాశంలో దూసుకెళ్ళిపోతే మీకు వైకుంఠాలు అవన్నీ కనపడతాయా? వాళ్ళు నిచ్చెన వేశాడు అర్జునుడు కాబట్టి వెళ్ళాడు అన్నారు కదా. వాళ్ళు సశరీరాలతోటే వెళ్ళారండి అంటే ఇప్పుడు మీరు కూడా వేస్తానండి, ఎందుకు విమానాలు ఉన్నాయండి నేను వెళ్ళిపోతానంటే వెళ్ళగలరా? ద్వాపర యుగం, యుగాన్ని బట్టి అన్ని మారుతాయండి. ద్వాపర యుగంలో పైన పెట్టాడు ఆయన ఒకటి, స్వర్గం అనే ఒకటి పెట్టాడు, నరకం అనే ఒకటి పెట్టాడు. అక్కడ రాజులు రాజ్యాలు తన్నుకోటాలు ఉన్నాయి కదా. అందుకని మరి ఏంటి, నేను చనిపోతే మరి ఎలాగంటే నేను సుఖపడాలి కదా, యుద్ధంలో కష్టపడి చచ్చిపోయాను కదా అంటే సరే పైన స్వర్గం పెట్టాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏం లేదు కదా. లేదమ్మా. రాముల వారు ఉన్నప్పుడు ఇంద్రలోకం పెట్టారు, ఇంద్రుడు వచ్చాడు కదా రథం వేసుకుని. యుగం కదా. అంటే యుగాన్ని బట్టి ధర్మాలు మారలేదు. మీకు విమానాలు వాళ్ళకి విమానాలు లేవు, మీకు విమానాలు ఇచ్చాడు కొంచెం ఆకాశంలోకి వెళ్ళడానికి. అంతే. చీకటి ఇక్కడ చీకటి చూసే భయపడే మీరు ఆ కటిక చీకటి అవతలకి ఏం పోతారండి? భావనలో కూడా పోలేదు. కళ్ళు మూసుకుని చీకటిగా భయం ఉండండి, ఇంకొంచెం కళ్ళు మూసుకుని అలాగే ఇంకా చీకటి వస్తుందంటే పోతాడు భావం బయట. అవునా కదా? చీకటి ఉందనుకోండి భయపడతారా భయపడరా? మీ ఇల్లు అయినా సరే భయపడతాం. మరి తలుపులు తీస్తారు, అప్పుడు బయటకు వచ్చి కరెంట్ వచ్చిందో కిటికీ తలుపు తీసి చూస్తారు పక్కింట్లోకి వచ్చిందో లేదు. కానీ వాళ్ళు భయపడలేదు కాబట్టే కదా అర్జునుడిని కృష్ణుడు పట్టుకెళ్ళాడంటే భయపడ్డాడు కాబట్టే తీసుకెళ్ళాడు. మధ్యలోనే పుట్టుకమంటే అలాంటివి చెయ్యదు వాళ్ళు. ఎవరికి చెప్పారు ఆయన పరమాత్మ అన్న ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. మీకు ఆ ధైర్యం ఉంటుందా చెప్పండి? పరమాత్మ వచ్చి రారాని తీసుకుపోతారంటే సరే నన్ను కొంచెం ముందుకెళ్తారు. తర్వాత ఆ విష్ణు శర్మ బ్రాహ్మడే పోలేదు, అక్కడ చూసి అమ్మ బాబోయ్ అని వెనక్కి వచ్చాడా రాలేదా? వచ్చారమ్మా. మరి నృసింహస్వామి దానికి కూడా అతను కూడా అలాగే కదా, అడవిలోకి భయపడుతూ వెళ్ళాడు కదా. చూడండి మరి అంత ఉపాసకుడు కూడా అడవిలో ఉంటాడేమో అని వెళ్ళాడు, అక్కడ వరకు ధైర్యంగా వెళ్ళాడు. అడవి వరకు రయ్యిన అడవి వచ్చేసరికి ఏం భయపడుతుంది, ఏ పూలు వచ్చి తీస్తుందో అని. అంతేగాని ఆ స్వామి ఉంటాడు నన్ను రక్షిస్తాడు అన్నాడా? అది అర్థమైందా? కలికాలం ఇవన్నీ కలికాలంలో జరిగినవి కదా. అందుకని మీకు పైన స్వర్గాలు నరకాలు కనిపించట్లేదు. విమానంలో మీరు జెట్ స్పీడ్ లో వెళ్ళినా, ఇంకా పైకి వెళ్ళినా, చంద్రమండలానికి వెళ్ళినా, చంద్రమండలానికి వెళ్ళాను అన్నారు వాళ్ళు కదా, అక్కడి నుంచి ఫోటోలు పంపించారు. మరి స్వర్గానికి వెళ్ళరేమండి? మరి కదా చంద్రమండలానికి వెళ్ళిన వాళ్ళు మరి స్వర్గానికి కూడా వెళ్ళాలి కదా. పాపం వాళ్ళకి తెలియటలేదు ఎక్కడుందో స్వర్గం, ఎక్కడుందో తెలియదు. కానీ ఎవరైనా నరకం కోసం ప్రయత్నం చేశాడో చూడండి. మరి చనిపోయినాకనే పోతారు. ఆయన అన్ని మారుస్తూ ఉంటాడు. యుగాన్ని బట్టి అన్ని మారుతూనే ఉంటాయి. కొండ మీద ఉన్న దేవుడిని చూడటానికి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, ఇంకేం స్వర్గానికి వెళ్తారండి? అదే కదా ఉట్టికే లేనమ్మా. అలా ధర్మాలు మారుతాయంటే అది బ్రహ్మ నియతి అంతే.
అందువల్ల మనకి ఏమి బోధించబడిందో మనకేదో మనం అది చేసుకుంటే అప్పుడు మనం కటిక చీకటిని చూడగలుగుతారు మీరందరూ, ఏదైనా చేయగలుగుతారు. అది కదా చెప్పాడు, నన్నే పొందుతారు అంటే. అర్థమైంది కదా కలికాలం అంటే. కాబట్టి దేహమును విడిచి నన్నే పొందును అను వాక్యం యొక్క అర్థము దేహము విడిచిన పిదపయే మోక్షమును పొందునని కాదు. వాస్తవముగా ఏ క్షణమున మనుజుడు భగవత్ తత్వమును లెస్సగా తెలుసుకుంటాడో ఆ క్షణముననే, అంటే దేహం ఉన్నప్పుడే అతను మోక్షం పొందుతాడు. అంటే అర్థం ఏంటంటే దేహం మీద వాడికి అభిమానం నశిస్తుంది అని అర్థం. దేహాభిమానం ఉన్న వాడికి ఏమిటండి, దేహ సంరక్షణ సరిపోతూ ఉంటుంది కదా, ఇవి పూసి అవి పూసి ఇంకోటి పూసి ఇంకోటి పూసి రకరకాలు కదండి. అవునమ్మా. దేహాన్ని రక్షించుకోవడానికి ఏమండి, ఏమిటది, వేరుశనగ గుళ్ళు తింటే బలం, జీడిపప్పులు తింటే బలం, జ్యూసులు తాగితే శక్తి బాగా వస్తుంది, ఇలా రకరకాలు అన్ని అనుకుంటారు కదండి. ఇప్పుడు ఆ గూగుల్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, ఒకడేమో ఇది మంచిది అంటాడు, ఇంకోటి అంటాడు ఒరే అది చేస్తే నీకు ఇంకో రోగం వస్తుందిరా అంటాడు. ఇప్పుడు అది తినాలో తెలియదు, వీడు బలం అన్నాడు, వీడు రోగం అన్నాడు, ఏం చేస్తాడు. ఇప్పుడు అన్ని అవే. అప్పుడు అంతా పుట్టుకల్లో వాడారు, ఎవరికి ఏం రోగాలు రాలేదు. ఇప్పుడు సత్తులో వండితే నీకు రోగం వస్తుంది అన్నాడు. అవి కుక్కర్ లో వండుతున్నారు, అలా వండేసి ఇంకో రోగం వస్తుంది అంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి కుక్కర్లలో వండుతున్నారు, రకరకాల కుక్కర్లు వస్తున్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ కుక్కర్లు వచ్చాయి, ఓ బ్రహ్మాండం అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రికల్ కుక్కర్ లో వండితే మళ్ళీ ఏదో రోగం అన్నారు. ఎన్ని చెబుతున్నారండి, ఒకడు అబ్బో అంటాడు, రెండోవాడు వెంటనే రోగం వస్తుందంట కదా. అందుకని అనవసరమైన వాటి జోలికి వెళ్ళకండి, హాయిగా ఓ పద్ధతి ప్రకారంగా ఉన్నారనుకోండి. అతిగా అన్ని కూడా ఏది పనికిరాదు కదా, అతిగా తింటేనే కదా ఏమన్నా రోగాలు వచ్చేది. మీరు చేసుకుని హాయిగా మనసులో ఎటువంటి దురుద్దేశాలు ఏవి లేకుండా, మాట మంచి అయితే ఊరు మంచిది అనలేదండి, నోట్లో వచ్చి అపభ్రంశం మాటలు రానియకుండా, ఒకరిని తిట్టకుండా సహనంగా ఉన్నారనుకోండి, మనసులో కూడా తిట్టుకోకూడదు. కానీ ఇలాంటివన్నీ లేకపోతే ఏమొస్తాయండి, దేహానికి వచ్చే దేహానికి వస్తాయి పోతాయి. ఆ మనసులో ఉన్నప్పుడు కదండి బాధ అంతా. కాబట్టి దేహం అంటే అర్థమైంది కదా, లెస్సగా తెలుసుకుంటాడో అప్పుడే మోక్షం, దేహం ఉన్నప్పుడే. దేహం విడిచిన పిదప మరల దేహం పొందడని తెలుపుట కొరకే దేహాంతర ప్రస్తావన ఇక్కడ ఆ పరమాత్మ చెప్పాడు. అందువల్ల సినిమాల్లో చూసినట్టు చనిపోయాక వెళ్ళడండి, చనిపోక ముందరే దేహం ఉన్నప్పుడు పొందేదే మోక్షం. పోయాక ఎక్కడ పోతే ఏంటండి, ఎవరికి తెలుస్తుంది, వైకుంఠానికి వెళ్ళాడు, ఇంకోటానికి వెళ్ళాడా, లేదా పక్క బ్రహ్మాండంలోకి వెళ్ళాడు, ఎవరికి తెలుసు. జుయ్యని ఎగిరి పక్క బ్రహ్మాండంలోకి వెళ్తే చెప్పారు కదా, బోల్డ్ బ్రహ్మాండాలు ఉన్నాయి విశ్వంలో అని చెప్పలేదు, వేరే బ్రహ్మాండాలు ఉన్నాయి కదా, మరి అక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే అలాంటివన్నీ తెలుసుకోవాలన్న కోరిక కూడా ఎందుకండి, ఏదో ఇక్కడ బానే ఉంది కదా ఈ బ్రహ్మాండంలో, మళ్ళీ ఈ బ్రహ్మాండం అక్కడికి వెళ్తే అక్కడ అన్ని సవ్యంగా ఉన్నాయో లేదో తెలియదు. అందుకని అనవసరం వేరే బ్రహ్మాండానికి వెళ్ళాలని కోరుకోకండి. కాబట్టి సాధన చేసి చక్కగా అందరూ కూడా సాధన ఎందుకు పరిపూర్ణత్వం పొందండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 అనురాగము భయము క్రోధము పెంచిన వారు
నాయందే లగ్నమైన చిత్తము గలవారు నన్నే ఆశ్రయించిన వారు అనేకులు జ్ఞాన తపస్సుచే పవిత్రులై మోక్షాన్ని పొందుతారు. అనురాగము, భయము, క్రోధము విడిచిపెట్టాలి. పరబ్రహ్మం ఎందే చిత్తం లగ్నం అవ్వాలి. అప్పుడు ఆశ్రయించిన వారు అంటే పరబ్రహ్మం తప్ప అన్యం లేదని శరణు పొందినవారు. తపస్సులన్నింటిలో జ్ఞాన తపస్సు సర్వోత్కృష్టమైనది. ఏలా అనినా శరీరంపై గల మాలిన్యాన్ని జలముతో శుద్ధి చేయవచ్చు. బహు జన్మార్జిత పాప పంకిలాన్ని జ్ఞాన తపస్సు చే మాత్రమే శుద్ధి చేసుకోగలుగుతారు. ఇంకా వేరేది లేనే లేదు. ఆ పంకిలం పోవాలి అంటే తపస్సే, దానికి తప్ప వేరే మార్గమే లేదు. మోక్షమునకు ఇట్టి చిత్త నైర్మల్యము అత్యంత ఆవశ్యకం. జ్ఞాన తపస్సు అనగా రాగభయ క్రోధములు లేకుండా ఉండటం, భగవన్మయుడై ఉండుట, భగవంతుని ఆశ్రయించుట. కాబట్టి మళ్ళీ భగవంతుడు అంటే గుళ్ళో భగవంతుడు అని కాదు అర్థం. ఇక్కడ ఏ బ్రహ్మమైతే అంటే ఏది మాత్రమే కలదో వారు బ్రహ్మములే. రూపాన్ని పట్టుకుంటే లేట్ అవుతుంది కాబట్టి రూపం కాకుండా నామస్మరణ తీసుకోండి. అందువలన పరమాత్మను ఆశ్రయించుట అట్టి జ్ఞాన తపస్సు యొక్క ఫలితములుగా చిత్తశుద్ధి ఏర్పడి పరమాత్మ స్వరూప ప్రాప్తి అంటే ఆ యొక్క బ్రహ్మాన్ని పొందుతారు. అహం బ్రహ్మాస్మి అంటే మీ రూపం ఉంది కదా, అందుకని ఇక్కడ రూపము అంటే మళ్ళీ ఏదో రూపం కాదు, మీ రూపము బ్రహ్మం అవుతుంది అని అర్థం. ఏ రూపంతో మీరు తపస్సు చేశారో ఆ రూపము బ్రహ్మముగా మారుతుంది. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మము అని అంటున్నారు కదా, అలా అవుతుంది. ఈ కామక్రోధ భయములు సాధకునకు మహా భయంకరమైనవి, ప్రమాదకరాలు. ప్రయత్నపూర్వకంగా ఆ దుర్గుణాలను మూడింటిని తొలగించుకోవాలి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా అంటే దైనందిన జీవితంలో ఆ ప్రయత్నం సాగుతూనే ఉండాలి. సాధన ఆపేసి అది కాదు. సాధన యందు ఆ తత్పరత, కృత నిశ్చయము, దృఢ విశ్వాసంతో అది చేస్తూ ఉన్నప్పుడే మీ ప్రయత్నము వెంటనే సఫలీకృతం అవుతుంది. అవి కామ క్రోధ భయాలు లేకుండా ఉండడానికి. అంతే తప్ప కేవలం వాటిని నిర్మూలించుకుంటూ వెళ్తాను, అది అయిపోయిన తర్వాత నేను సాధన చేస్తానంటే అప్పుడు చాలా బాగా చేయొచ్చు అంటే ఈ జీవితం కాదు కదా, ఎన్ని జీవితాలో పడతాయి, చాలా కష్టమైనది. కాబట్టి సాధన ఎందే దృఢ నిశ్చయం కలిగి సాధన చేస్తూ ఏ రోజుకు ఆ రోజు, అందుకనే దైనందిన జీవితం ఏ రోజుకు ఆ రోజు మీరు ఆ విచక్షణతో కూడి ఆ యొక్క రాగద్వేషాలు లేకుండా ఉంటే సరిపోతుంది. కానీ ఈ సాధన ఎందు ఎప్పుడైతే మీరు తత్పరులై ఉంటారో, సాధనే ధ్యేయంగా చేస్తూ ఉంటారో, చాలా సహజంగా మీలో ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో అంతవరకే ఇవి కలుగుతూ ఉంటాయి. చాలా సహజంగా అవి కంట్రోల్ అవుతాయి అనే బదులు చాలా సహజంగా నశించిపోయి ఎప్పుడు అవసరమో అప్పుడే అవి ప్రకటితం అవుతాయి. అది వివేకవంతుడు ఆచరించేది. అలా అలాగే కాకుండా కృష్ణ పరమాత్మ చెప్పాడు కదండి ఇవన్నీ చేసుకుని వస్తాను అంటే, నేను మొదటి నుంచి చెప్తున్నాను కృష్ణ పరమాత్మ ఎలా చెప్పాడు, ఎవరి నుంచి మొదలు పెట్టాడని. మీ అందరికీ బోధలు అయిపోయాయి. మామూలుగా జనసామాన్యంలో చెప్పేటప్పుడు కొన్ని వారికి అనుకూలంగా అంటే అర్థం అక్కడ ఏదో వాళ్ళు చెడిపోవడానికో ఇంకో దానికో కాదు. ముందు వారికి వాళ్ళలో ఉన్న చెడ్డ గుణాలు తెలియాలి. ఈ యొక్క రాగము, భయము, క్రోధము, ద్వేషాలు ఇలాంటివన్నీ కూడా మహా చెడ్డవి, మహా క్రూరమైనవని వాడికి తెలియాలి. తెలియందే వాడు వాటిని పోగొట్టుకోవడానికి అసలు ప్రయత్నం కూడా చేయలేదు. అందువలన కృష్ణ పరమాత్మ ముందు చెడ్డ గుణాలను చెప్పాడు, ఒరే ఇవి నువ్వు తీసేయాలరా ముందు అని. ఎందుకంటే అధికారం ఉన్నవాడికి అవసరం ఉన్నా లేకపోయినా కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఇక రాగద్వేషాల గురించి చెప్పక్కర్లేదు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
వాడి యొక్క అధికారం అనండి ఇంకోటి అనండి ఏదైనా సరే. అందువలన ఇక్కడ కర్మయోగం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన చెప్పారు అంతే తప్ప ఆయన ఏదో సరిగా చెప్పలేదు అనుకోకండి. మీకు అందరికీ ఇవన్నీ మొదట అయిపోయాయి, మీ బోధలు అవునండి. అయిపోయాయి మీకు. ఇది మరలా పునః అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ మీకు మళ్ళీ రాగా ఇవన్నీ నేను కంట్రోల్ చేసుకుంటానండి అని మీరు అనడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ బోధలో జరిగి మీరు ఆచరణలో పెట్టి ఉండాలి. సరే, కొన్ని జరిగే కొన్ని జరగలేదు, ఇంకా కొంత వివసత్వం ఉన్నది, అంత లేదు కాబట్టే మరల మొదటికి. అందువలన ఇప్పటికీ మీకు ఈ యొక్క ఆచరణ ద్వారా, సాధన ద్వారా మాత్రమే మీరు వాటిని చాలా సహజంగా కంట్రోల్ చేయగలుగుతారన్న విషయం మీకు అవగతం అయింది కాబట్టి, అవగాహనలోకి వచ్చింది కాబట్టి అదే చేయమని చెప్పటం. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థం కాలేదనడానికి కానీ, లేదంటే దానివల్ల ఉపయోగం లేదు అని ఎవరైనా అనుకుంటే చెప్పలేదు. సాధన ద్వారా ఉపయోగం లేదండి అన్న వాళ్ళు ఈ భయ క్రోధాలు వీటిని ఇంద్రియాలను ముందు జయించరు. అలాంటి వారు అలాగే నిర్ణయంగా మళ్ళీ మొదటికి నుంచి, అంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ రాగద్వేషాలు లేకుండా ఉండటం, ఇవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. దీని ద్వారానే మీకు చాలా సహజంగా నశిస్తున్నాయి, అవి చాలా ఆనందంగా ఉంటున్నా అనుకున్న వారు ఇది విని ఆ దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టండి. అనవసరమైన కోపతాపాలు రాకుండా ఉండేటట్టుగా అక్కడ అలాగే చెప్తానమ్మా. సాధన, ఏ సాధనకి అయితే ఏ నామాన్ని మీరు ఉచ్చరిస్తున్నారో ఆ సమయంలో ఎప్పుడు కలుగుతోందో మీకు ఆ సమయంలో ఆ నామాన్ని ఉచ్చరించండి. అప్పుడు ఆటోమేటిక్ గా అది ఎలాంటిది అనేది మీకే అవగతం అవుతుంది. మీలోని అహంకారానికి ప్లేస్ ఇవ్వకుండా నేనుకి ప్లేస్ ఇవ్వకండి, నేనుతో నిర్ణయాలు తీసుకోకండి, నేనుతో ఆలోచించండి. కాబట్టి ఎప్పుడైతే నేను ఈ ఆలోచనలనండి, నిర్ణయాలనండి, ఇంకోటి అనండి ఏదైనా సరే నేనుతో చేసే సమయంలో కేవలం సాధనని ఆయుధంగా వాడితే అప్పుడు ఈ అహంకారం అనేది పైకి రాదు. అహంకారం చాలా సహజంగా నిర్మూలించబడుతుంది. కాబట్టి ఆ విధంగా సాధన ఎందు గనక తత్పరతో, కృత నిశ్చయము, దృఢ సంకల్పాలు ఉన్నవారు సాధనే ధ్యేయంగా ఉండండి. సహజంగా ఇవి జరుగుతూ ఉంటాయి. ఏమి దాని గురించిన పెద్ద విచారణ, వేరే కష్టము పడవలసిన అగత్యం ఉండదు. తొలగించుకోవాలి. కాబట్టి ఎలా తొలగించుకోవాలంటే నిరంతరం భగవద్ ఆశ్రయాలు ఇవన్నీ అన్నారు మీకు చెప్పిన సాధనలే. భగవంతుడిని శరణు వేడాలన్నా, భగవంతుడి దగ్గర ఉండాలన్నా నామం తప్ప వేరే ఏం చేస్తారు? స్తోత్రాలన్నా నామం అన్నా ఒకటే. ఒక బాణి కడితే స్తోత్రం అవుతుంది. విడివిడిగా ఒకటే నామం పట్టుకుని చేస్తే అది నామం అయింది. కాబట్టి ఇక్కడ స్తోత్రానికి నామానికి భేదం లేదు. ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తే స్తోత్రం అవుతుంది. ఆయన నామాల కూర్పే గోవింద నామాలు లేవు. అయితే ఇన్ని నామాలు అంటే గుర్తు పెట్టుకోవటం అన్ని కష్టం కాబట్టి ఒక నామం అయితే సర్వకాల సర్వావస్థలందు ఆచరించవచ్చు సులభంగా అని చెప్పి ఒక నామాన్ని ధ్యేయంగా తీసుకున్నారు. కాబట్టి ఈ వాసనాక్షయము, తత్వజ్ఞానము రెండును ఒకదానిచే మరి ఒకటి పరిపోషించబడతాయి. కాబట్టి రెండిటిని ఏకకాలం అందే సమముగా అభ్యసిస్తూ రావాలి అని చెప్పింది కూడా అంతే. తత్వం అంటే మీరు చేసే సాధనే తత్వం. ఆలోచన రహితంగా ఉంటారు. ఆటోమేటిక్ గా మీలోని రాగద్వేషాలు, క్రోధాలు అన్నీ కూడా చాలా సహజంగా నియంత్రించబడతాయి. కాబట్టి ఆ దైనందిన జీవితంలో కూడా మీకు ఆ తత్వం బోధపడుతూ ఉంటుంది. అందుకే మనసులో అద్వైతం, మాటలో అద్వైతం, చేతల్లో అద్వైతం చెప్పబడింది. అదే ఆచరించాలి అని ప్రయత్నపూర్వకంగా మీరు ఎప్పుడైతే అద్వైతాన్ని ఆచరణలో పెడతారో, సాధన చేస్తూ, సాధన కూడా అద్వైతమే కాబట్టి చేస్తారో అప్పుడు మీ అనుభవమే మీకు సాక్షి. ఇంతవరకు ఎందరో ఇట్టి జ్ఞాన తపస్సు చే పునీతులై బ్రహ్మ సాయుధ్యము పొందగలిగారు. కాబట్టి భగవత్ స్వరూపాన్ని పొందాలంటే హృదయ నిర్మలత్వము అత్యంత ఆవశ్యకం. దానికి జ్ఞాన తపస్సు ఇవన్నీ కూడా కావాలి, సాధన చేసి తీరాలి.
ఎవరు తనని ఏ విధంగా సేవిస్తారో యద్భావం తద్భవతి. ఎవరు అంతే కదా, నది దగ్గరికి వెళ్ళి మీరు ఏ పాత్రను తీసుకెళ్తే ఆ పాత్ర వరకే మీరు నీరు తీసుకొచ్చుకోగలుగుతారు. అలాగే మీ యొక్క సాధన శ్రద్ధాభక్తులు ఎంతో అంత తొందరగా మీరు ఆ అహం బ్రహ్మాస్మి స్థితి పొందుతారు. కాబట్టి ఇది కూడా మీకు అవగతమైందే, మీకే చెప్తూనే ఉన్నారు కదా, తగినంత చేయటం లేదు ఇంకా కావాలి సాధన అని. కావాలి సాధన అని అనంగానే సరిపోతుందా వాచవేదాంతుల్లాగా? కాబట్టి ఎంత కావాలో అంత నిరంతరం, అంత శ్రద్ధాభక్తులు ఉండాలి దానికి. ఎక్కువ ఎన్ని నామం జపించారు అన్నది కాదు ఇక్కడ ముఖ్యంగా చెప్పబడేది, ఎంత దృఢత్వంతో ఆ ఒక్కొక్క నామాన్ని పూర్ణముగా శ్రద్ధగా పలుకుతున్నారు అనేది ముఖ్యం. అంతేగాని రోజులో 1,00,000 సార్లు జపించానా, 1000 సార్ల, 1,00,00,000 సార్ల, ఇది కాదు నేను చెప్పే లెక్క. మీరు ఒక నామాన్ని మనసారా అన్నట్టుగా చక్కగా శ్రద్ధగా, అంటే నామం జపించేటప్పుడు మీకు ఇంక ఏది గుర్తు రాకూడదు, ఆ విధంగా దాని అందే మనసు లయమై మీరు నామస్మరణ చేయగలిగితే అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారము, అహం బ్రహ్మాస్మి స్థితి ఎక్కడో లేదు అక్కడే. అందుకనే జనక మహారాజు ఈ దురాలు తీసి అటు పెట్టే లోపల వస్తుందని చెప్పారు. ఆ ఒక్కసారి అలా చేయగలిగితే, ఎలాగూ పనున్నప్పుడు మామూలుగా చేసేస్తారు, అది అయిన తర్వాత నిశ్చలంగా కూర్చుని, అందుకనే పొద్దున పూట అనేది బ్రహ్మ ముహూర్తంలో, అంటే మీరు దైనందిన జీవితంలోకి వెళ్ళక ముందరైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అది శ్రద్ధగా జపించగలుగుతుంది. ఆ సమయంలో హాయిగా కూర్చుని ఆ తపస్సుని చేయగలిగితే తర్వాత రోజంతా కూడా ఆ యొక్క శక్తి మీ చేత శ్రద్ధాభక్తులతో చేయిస్తుంది. ఆ సమయాన్ని ఎన్నుకోవాలి, అంతేగాని లేచి పని అయిపోయిన తర్వాత సాధన అంటే పనితోటి మనసు అలసిపోయి ఉంటుంది, రకరకాల భావనలు ఇక చెప్పక్కరే మీ అందరికీ అనుభవం. కాబట్టి ఆ యొక్క బ్రహ్మ ముహూర్త కాలంలో చక్కగా లేచి ఆ సాధన యందు అలాంటి శ్రద్ధాభక్తులతో ఆ నామాన్ని అంత తన్మయత్వంగా పలకగలగాలి, శ్రద్ధగా పలకగలగాలి. ఏదో పలికేస్తున్నాం కదా అని స్పీడ్ గా పలకటం కాదు, పూర్తి నామాన్ని రామ చక్కగా పూర్తిగా ఆ దీర్ఘం తీసి పలికినప్పుడు అది అత్యంత అనుభూతిని ఇస్తుంది మీకు ఒక్క నామం. ఆ విధంగా చేయాలి సాధన అందరూ. ఎవరు ఏ ప్రకారంగా నన్ను సేవిస్తారో వారిని ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తాను, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్లుగా ఎవరెవరు ఏ ఏ విధముగా ఎంతెంత భక్తితో ఏ ఏ రూపముతో, సరే ఇక్కడ రూపం మీరు అక్కర్లేదు కదా, అర్చిస్తారో లేక సేవిస్తారో వారిని ఆయా విధముగానే అనుగ్రహిస్తానని పరమాత్మ చెప్పాడు. లేదా ఎప్పుడైనా అంతే, లేదా గురు సేవలు ఎందుకు చెప్తారండి? ఏమీ చెప్పరు. సేవ చేయటం ఎందుకు? గురువుకి అనుగ్రహము లభిస్తుందని సేవ చేస్తారు, అనుగ్రహం కోసం సేవ చేస్తారు. కాబట్టి అనుగ్రహిస్తాడు అన్న భావన లేకుండా హోల్ హార్టెడ్ గా చేసేస్తే, భావరహితంగా చేస్తే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కదా. అదే చెప్పాడు పరమాత్మ కూడా. కాబట్టి ఎవరు నన్ను ఎంత భక్తి శ్రద్ధలతో ఇది చేస్తారు, దీనికి మనం ఎన్నో కథలు ఇప్పుడు ఉన్నాయి. చిన్న పాప అలా వచ్చి నువ్వు తాగు మా నాన్న చెప్పాడు అని అంటే, ఆ భక్తిలో ఆ అమ్మాయి దగ్గర వేరే కపటత్వం కానీ ఏమీ లేవు. ఆ పిల్ల తండ్రి మాట నమ్మింది అంతే. ఓహో నిజంగానే వచ్చి తాగుతాడు కావచ్చు అనుకుంది. నా అమ్మాయికి తెలీదు ఊళ్ళో దేవుడు అలా రాయిలాగే ఉంటాడని. పాప అమ్మాయికి ఏం తెలుసండి, కల్మషత్వం లేని వాళ్ళకి తెలియదు. కాబట్టి నిజంగానే ఆయన వచ్చి తాగుతాడని అనుకుంది ఆ పిల్ల, తండ్రి చెప్తే. కాబట్టి అదే దాంతో పలికింది, అన్యం లేదు ఆ పిల్ల దగ్గర. అందువల్ల వాళ్ళు వచ్చారు, ఆ రూపం దాల్చి వచ్చారు. అలాగే మీరు కూడా అలా కల్మషరహితులై, అందుకనే బ్రహ్మజ్ఞానానికి పసివాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారంటే వాళ్ళ మనసులో ఏమీ లేదు, వాళ్ళకి ఆలోచన కూడా రాదు, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. ఏదో గుర్తొస్తుంది వాళ్ళు ఎప్పటిదో అనుకోండి ఏదన్నా కానీ, అంతే తప్ప వాళ్ళకి ఇది ఆ గుర్తొచ్చింది అన్నది కూడా మనం అనుకోవటమే, వాడికి గుర్తొచ్చిందో లేదో కూడా మనకి తెలియదు. అంటే ఆ నిష్కల్మషమైన మనస్సు అది మీలో ఉండాలి. కాబట్టి ఆ మనస్సు ఆ యొక్క, అంటే మార్నింగ్ టైము ఇంకా
లాగిన్ అవ్వకముందు, ఇంటి పనులలో పడకముందు అయితే అది కొంచెం నిష్కల్మషంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఫోన్ దగ్గరికి వెళ్ళరు కదా. ఫోన్ తీయకండి పొద్దున్న లేవగానే. ఫోన్ తీశారంటే మెసేజ్ చూస్తారు. ఇక అంతే, మనసు కాస్త గోవింద. అందుకని మొదట చేయవలసిన పని సాధన మాత్రమే. ఫోన్లు తీసి అవతల రూమ్ లో ఎక్కడన్నా దాచేయండి. లేచి ముందు సాధన చేసుకుని కొంతసేపు అయిన తర్వాత, అంతేగాని కూర్చున్నప్పటి నుంచి 10 నిమిషాలు గురువుగారు 10 నిమిషాలు చేయమన్నారు, 10 నిమిషాలు అయిందా లేదా, సెల్ చూడాలా అనుకోకండి. నేను 10 నిమిషాలని అసలు చెప్పలేదు. ముందు దాని యందు ఆ సాధన ఎందు మాత్రమే తత్పరత ఉండాలి. అది ఎంతసేపు అనేది ఇక్కడ ఆయన అన్నట్టు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. కాబట్టి మీరు ఎంత చేస్తే, ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత తొందరగా అహం బ్రహ్మాస్మి స్థితి పొందుతారు. ఆ స్థితి పొందాక పొద్దునే ఉంటే అర్ధరాత్రి కూడా కూర్చొని సెల్ చూడొచ్చు. మళ్ళీ కళ్ళు కొట్టిన ఆపూచి కాదు, అది దేహానికి కదా కళ్ళు కాళ్ళు చేతులన్నీ కూడా. కాబట్టి ముందర ఆ యొక్క ఉపద్రవం రాకముందరే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడే ఆ యొక్క సాధన ఎందు తత్పరత, ఆ కృత నిశ్చయము, దృఢత్వం కలిగి ఉండదు. అలాగే అమ్మ. పరమాత్మ కల్పవృక్షం వంటి వాడు. ఆయన చెంతకు పోయి ఏది వాంఛించినను దానిని ఇస్తాడు. ఏ ప్రకారం కోరినా ఆ ప్రకారముగా ఫలితాన్ని కలుగచేస్తాడు. ఎవరికైనా ఉత్తమ ఫలితములు గాని మోక్షం గాని కలగకపోయినచో అది వారి దోషమే కాని భగవంతుడిది కాదు. పరమాత్మది ఎప్పుడు దోషం ఉండదు, ఆయన ఎప్పుడు పర్ఫెక్టే. అలాగే గురువుల్లో ఎప్పుడు దోషం ఉండదు. ఉండదమ్మ. పట్టుకున్న శిష్యుడి యొక్క బుద్ధి సరిగ్గా లేకపోతే వాడు వాడిని ఏవేవో అనుభవించవలసి వస్తుంది. వాడు అవును. అన్యము లేదు అన్నప్పుడు అన్ని చక్కగానే జరుగుతాయి. అన్యం ఉన్నది అనుకున్న వాడికి నానగోళం. అదే పరమాత్మ కూడా. తెరచాపను పైకి ఎత్తనిచో పడవ కదలదు. భగవద్ అనుగ్రహమను గాలి సర్వత్రా వీచుచున్నను జనులు తమ హృదయములను తెరచాపలను దైవోన్ముఖములుగా చేసుకొని తప్ప జీవిత నౌకలు పురోగమించవు. అంటే పరమాత్మను పట్టుకుంటేనే ఏదైనా సరే. పరమాత్మను పట్టుకోండి, ఇప్పటి వరకు మీరేదో అనుభవించారా? ఏమండి మేము పెద్ద పూజలు ఏం చేయలేదని అంటారు కదా, మళ్ళీ అదే గుర్తొస్తుంది. పూజలు ఏం చేయకపోయినా అని. కాబట్టి ఇక్కడ పూజలు ఏం చేయకపోయినా అనుగ్రహం లభించిందంటే గొప్పవారని అనుగ్రహం లభించలా, ఆయన కరుణతో అనుగ్రహించడం కూడా అనుకోరు. అంతేగాని అహంకారంతో నేను ఏం చేయకపోయినా నాకు లభించిందని అహంకరిస్తే ఏమైందండి? మళ్ళీ జన్మం తప్పు. మరి అలా అహంకరించడం మంచిదా? ఎంత మంచివాడు, నేను అసలు ఏదీ లేకపోయినా నన్ను అనుగ్రహించాడే ఆయన, ఇంతటి కరుణ చూపించినప్పుడు నేను ఎంత శీఘ్రంగా పొందగలగచ్చు ఆ యొక్క స్థితిని అని భావన చేయాలి. అంటే ఎప్పుడు కూడా వినయంగా ఉండాలి తప్ప అహంకరించకూడదు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అహంకారంగా తీసుకుంటే నశించిపోయేది నీవే. ఎవరైతే ఆ అనుగ్రహాన్ని అమృతంగా భావించి వినయపూర్వకంగా, ఆహా స్వామి నీ దయని ఏమని చెప్తాను నేను అని ఆ వినయంగా ఉండాలి, అది తలుచుకుంటూ ఉండాలి. అప్పుడు మీలో ఆ యొక్క దృఢత్వం పెరుగుతుంటుంది. ఏమయ్యా నేనేం చేశానని నన్ను ఇంత అనుగ్రహించావు. కాబట్టి ఇది చాలయ్యా అనక్కర్లా, నువ్వు నన్ను ఏ మార్గంలో తీసుకెళ్తున్నావో నాకు అర్థమైంది కాబట్టి నేను ఆ సాధన చేసి తప్పకుండా నువ్వు ఏదైతే నాకు లక్ష్యంగా ఏర్పరిచావో అది పొంది తీరుతాను అని. అది అసలైన లక్షణం. అంతేగాని ఆహా ఏది చేయకపోయినా నాకు అనుగ్రహం లభించింది, ఆహా ఓహో అంటే మళ్ళీ బురదలో పట్టమే. అహంకరించకండి, నేను రానివ్వకండి. ఎంత జాగరూకతతో ఉండాలి అని చెప్తున్నాను, అంత జాగరూకతతో ఉండాలి. ఎక్కడా కూడా నేను అనేది లేస మాత్రంగా కూడా మీలో రానివ్వకుండా జాగ్రత్త. అది వివేకవంతుడి లక్షణం, శిష్యుడి లక్షణం, భక్తుడి లక్షణం. ఆ విధంగా ఉన్నప్పుడే ఆ పెరియవారి కథలో ఒక వృద్ధుడు పాపం, సరే ఒక బాగా ధనవంతుడు రుద్రం చదవడానికి పిలుస్తారు. పాపం ఇతను పేదవాడు,
సరే ఏదో 4 డబ్బులు వస్తాయి కదా అని వెళ్తాడు. అతను అప్పటికి ఎన్నిసార్లు రుద్రాన్ని చదివిన మహాపండితుడు. అయితే తెలియని ధనవంతుడికి ఏం తెలుసు రుద్రం అంటే ఏమిటి, ఆ పలుకులు అవన్నీ. ఇతను ఏమనుకున్నాడు, ఇతను సరిగ్గా చదవటం లేదు కాబట్టి ఇతనికి సరిగ్గా ఇవ్వకూడదు అని దక్షిణ. వాడికి తెలియదు, ఆ ధనవంతుడికి ఇతను చాలా చక్కగానే చదువుతున్నాడు, నరాల్లో జీర్ణించిపోయి ఉంది అనేసి. అప్పటికి ఎన్ని రుద్రాల్లో చేశాడు. అతనికి వడ్డన సమయంలో కూడా సరిగా వడ్డన చెయ్యనియరు. చూడండి ఎంతటి అహంకారం. అతను నోరు తెరిచి అడిగినా కూడా అతనికి ఆ వడ్డన చెయ్యనివ్వడం, అంతటి అహంకారంతో ఉంటాడు. అతను పెరియవారి భక్తుడే, ధనవంతుడు కూడా. ఇతను చాలా అవమానంగా ఫీల్ అవుతాడు ఆ పెద్ద ఆయన. సరే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అతనికి దక్షిణ కూడా సరిగ్గా ఇవ్వడు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఈ ధనవంతుడు చాలా అహంకారంగా, అంటే నేను ఇలా చేయించాను 100 మంది బ్రాహ్మణుని పెట్టి, అది ఇదని గొప్పగా వెళతాడు గురువు దగ్గర. వెళ్ళి, స్వామి నేను ఇలా చేయించాను, ఇంతమందికి అందరికి బ్రహ్మాండంగా దక్షిణలు ఇచ్చి పంచపక్ష పరమాణాలతో భోజనాలు పెట్టానని చాలా గొప్పగా చెప్పుకుంటాడు. అహంకారం. ఎందుకు, గురువు మెచ్చుకుంటాడు అని. అప్పుడు పెరియవారికి ఇదంతా తెలియందా అడుగుతాడు, ఏం చేశారు. అప్పుడు ఆ ధనవంతుడు తన తప్పును తెలుసుకుని పెరియవారి కాళ్ళ మీద, అంటే ఆయన ముట్టుకోకూడదు అనుకోండి, ఆ కింద పడి ఏడుస్తాడు, నన్ను క్షమించండి గురువు, ఇంత అహంకారంతో నేను చేశాను కాబట్టి నాకు దయచేసి నా తప్పును సరి చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించింది అంటే, వెళ్ళు వెళ్ళు, ఆ అవకాశం నీకుందో లేదో అని. ఈ పెద్దతను ఆ యొక్క ఈశ్వరుడు గుడికి వెళ్ళి ఆయన్ని పట్టుకుని ఏడుస్తాడట. ఏమిటి స్వామి, నేను చేసిన దోషం ఏనాడు ఏది ఆశించలేదే, జిగుహ చాపల్యంతో ఒక్కసారి అడిగితే ఆ అతను నన్ను అవమానం చేశాడు, నీ యొక్క ఇది తప్ప నేను వేరే ఇది లేదే అని చెప్పి ఆ శివలింగాన్ని పట్టుకునే అతని ప్రాణాలు వదులుతాడు. ఆ ధనవంతుడు వచ్చేసరికి చూడండి, అంటే క్షమాపణ దొరికిందా అతనికి, దొరకదు. అంతటి అహంకారంగా ప్రవర్తిస్తే మీకు క్షమాపణలు దొరకవు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చాలా సులభంగా గురువుని వెంటనే క్షమించండి క్షమించండి అని అనేస్తూనే ఉంటారు. మీరు క్షమించండి అని అన్నంత మాత్రాన క్షమాపణలు దొరుకుతాయా? ఎప్పుడు మర్చిపోరాదు. అందుకనే జాగరూకతతో ఉండాలి. మీరు కోరుకున్నది అత్యంత శ్రేష్టమైనది, అత్యంత ఉన్నతమైనది కోరుకుని చీటింగ్ మాటికి దోషాలు చేస్తూ క్షమించండి క్షమించండి అంటే ఏడ్చాడు ఆ ధనవంతుడు. నన్ను క్షమించండి, నేను కాదు క్షమించవలసింది, వెళ్ళు అతన్ని వేడుక అన్నాడు. అతను లేడు. పెరియవారికి తెలుసు ఆ సంగతి. చూడండి, క్షమాపణ దొరికిందా ఆ యొక్క ధనవంతుడికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని చాలా అలవాటైపోయి మీరందరూ ఆ క్షమాపణలు, నేను చెప్పినట్టుగా విసుగొచ్చేటట్టుగా క్షమాపణలు బదులు ఎందుకని ఎలక్ట్రినేట్ ఉండటం లేదు. ఎందుకంటే మీ యొక్క వాటి వలన మీరు పొందటం లేదు, మీలో దోషాలు నశించటం లేదు, ఆ దోషాల వల్ల సాధన సరిగ్గా జరగటం లేదు, సాధన జరగకపోవటం వల్ల ఈ భయక్రోధాలు మధ్య మధ్యలో ఉంటూనే ఉన్నాయి. ఇలా ఎన్ని మీరు భరిస్తున్నారు. ఏదైతే అత్యంత సులభంగా మీరు ఈ యొక్క అహం బ్రహ్మాస్మి స్థితిని పొందవచ్చో దానిని పొందలేకపోతున్నామే అన్న బాధ గాని తత్పరత గాని లేదు. అరే నేను ఎందుకు ఇలాగా, లేదు, నేను చాలా జాగరూకతతో ఉంటాను, సాధన తప్ప అన్యం చెయ్యను. మీరు సాధన చేస్తుంటే సేవలో ఎప్పుడు లోపం జరగదు అసలు. మీరు జరగమన్నా జరగదు. మరి ఆ యొక్క దీక్ష ఎందుకని మీలో ఉండటం లేదు? ఆ దీక్షలో ఉంటే దోషం ఎలా జరుగుతుంది అసలు? దోషం ఎప్పుడు జరుగుతుంది? తమో గుణం వల్ల జరుగుతుంది, తేలిక భావం వల్ల జరుగుతుంది. పర్వాలేదులే అన్న తేలిక భావాలు, బద్ధకం, పర్వాలేదులే ఒకసారికి, ఇలాంటి రకరకాల భావనల వల్ల మీలో జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా
మీలో నశించాలి అంటే మరి మీరు ఎంత జాగరూకతతో ఉండాలి, ఏ భావం లేకుండా ఉండాలి గురువు దగ్గర. క్షణకాలం కూడా వేరు భావం రారాదు మీలో. ఇవన్నీ రాకూడదు అంటే సాధన సాధన సాధన. గురువు శిష్యుడు దాని గురించి ఆలోచిస్తాడు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అలా అని. కానీ శిష్యుడు ఏం చేస్తున్నాడు, తను ఇబ్బంది పడకుండా అనుకుంటాడు, తనకి మనసుకి ఏది తోస్తే అది చేస్తాడు. అది సరి అయినదా కాదా అన్న విచారణ ఉండటం లేదు. ఉండి తీరాలి గురువు దగ్గర కొరకు, వివేక విచక్షణాలతో ఉండి తీరాలి. కాబట్టి ఈ వివేక విచక్షణాలు ఎప్పుడు కలుగుతాయి, సాధన సాధన చెయ్యండి. అల్లాటప్పగా చేయకండి, సమయాన్ని వృధా చేయకండి. సెల్ ఫోన్ లో మీరు అసలు ఏది చూడడానికి లేదు, నేను గ్రూప్ లో. ఎందుకంటే ఇంకా మీరు మీ గ్రూపుల్లో ఉన్నారు, మీ గ్రూపుల్లో ఇవి చేస్తారు, వాటిల్లో ఇంకా రాగద్వేషాలు ఉంటాయి. అవన్నీ ఉంటే సెల్ దగ్గరే పెట్టుకుంటే ఇంకా మీకు సాధన ఎందు తత్పరత ఎలా కలుగుతుందండి. బుర్రలో అందులో ఉన్నవే ఉంటాయి ఇక్కడ. మరి ఆ సెల్ ఫోన్ ఎప్పుడు మానేస్తారు మరి? మరి అది మానితే కదా మీకు ఏదైనా, ఏది మనకు అడ్డమో అది మానాలని ఎన్నిసార్లు బోధలో జరిగింది. ఏది అడ్డమో అది తీసేయండి. దేనికి? ఎవరేమన్నా కొడతారా వాళ్ళందరూ? ఏమన్నా అవుతుందా? లేదా మీకు ఆ విషయాలు తెలియకపోతే ఏమన్నా అయిపోతుందా? తెలియవలసిన విషయం ఎలాగో తెలుసు. దేనికి? ఏది మీ సాధన కట్టమో ఎందుకు దానిని ఎక్కువగా ఉపయోగపెడుతున్నారు అంటే ఒక జ్ఞానం లభించాలి అంటే ఆ జ్ఞానాన్ని తపస్సులాగా చేసుకోవాలన్నమాట. తపస్సు అంటే తపన, అది తప్ప అన్యం లేదు. మరి ఋషులందరూ ఎలా తపస్సు చేశారండి? వాళ్ళు కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చి కూర్చొని చేసుకుంటారా? ఎందుకు అడవులకు పోయారు వాళ్ళు? ఎందుకు వాళ్ళు అలా చేశారు? రెండోది లేకుండా ఎందుకు చేశారు తపస్సు? కాబట్టి వాళ్ళు పొందారు. మరి మీరు రెండోదా ఎన్ని ఉన్నాయండి? 1,00,000 పెట్టుకున్నారు. మరి 1,00,000 పెట్టుకుని సాధన అంటే ఎలా అవుతుంది? సాధన యందు నిష్ఠ అంటే నిష్ఠ పెట్టుకున్న వాళ్ళు గుర్తు పెట్టుకోండి, సాధన తప్ప అన్యము చెయ్యరాదు. మీరు నిష్ఠ పెట్టుకుంటే ఎన్ని రోజులు అని పెట్టుకోకుండా సిద్ధి పొందే వరకు అనుకుంటే అప్పటి వరకు అన్ని మానేయండి. సినిమాలు, షికార్లు, టీవీలు, ధర్మం చేయండి. ఏం పర్వాలేదు, నేను నిష్ఠలో ఉన్నాను కాబట్టి ఇవన్నీ బంద్. అన్ని బాహ్యం మొత్తం మానేయండి, ఏం నష్టం లేదు. వాళ్ళని కావాలంటే వాళ్ళని వెళ్ళమనండి ఇంట్లో వాళ్ళు, నేను లేకుండా వెళ్ళరు, మానేయండి. అది వాళ్ళని కూడా మానే అంటే నిష్ఠ పెట్టుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. నిష్ఠ పెట్టుకున్న వాళ్ళు బాహ్యాన్ని పూర్తిగా సెల్తో సహా, అందుకే చెప్పింది నేనుతో సహా, అలా చేసినప్పుడే వాళ్ళు జనక మహారాజ్ చెప్పినట్టుగా ఆ క్షణకాలంలో పొందగలుగుతారు. అన్నీ చేస్తూనే ఎస్ మొదట్లో చెప్పబడింది, ఎందుకు భయపడకుండా ఉంటారు. సాధన యొక్క మహిమ మీకు తెలియబడాలి. సాధన వల్ల మీరు ఏం పొందుతున్నారో మీకు అనుభవం కావాలి. అందువల్ల మీరు ఇలా చేసుకోండి అని అప్పుడు చెప్పబడింది. ఇప్పుడు మీకు సాధన యొక్క మహిమ తెలిసింది, దాని యొక్క గొప్పతనాన్ని మీరు అనుభవం పొందారు, అనుభూతి చెందారు. అదే మామూలుగా చేస్తేనే ఇంతటి ఇది పొందామే, ఇక దీక్షగా నియమంగా నిష్టగా చేస్తే ఇంకా ఎంత తొందరగా నేను ఆ స్థితిని పొందుతాను అన్న ఆలోచన మీకు కలదు. అంతేగాని ఇవాళ కలుగుతున్నాయి కదా అని అలాగే వెళుతూ ఉంటే, చెప్పాను కదా, ఆయుష్ లెక్క తగ్గిపోతుంది. ఎవరిది అని మీరు ప్రశ్న అక్కర్లా, ఎవరిదైనా అంతే. దేహం ఉన్నది అంటే అది ఒక రోజు నశించేదే. లెక్క పెట్టే పంపించాడు ఆయన. అసలు ఊపిరిలు కూడా లెక్క పెట్టాట, మాటలు కూడా లెక్క పెట్టాట. అందుకే అనవసరమైన మాటలు మాట్లాడరాదు. ఇవి గురువుకి అప్లై అవ్వవు, మీకు అప్లై అవుతాయి, సాధకులకి జీవుడికి అప్లై అవుతాయి. మాటలు లెక్క, మీ ఊపిరిలు లెక్క, వయస్సు లెక్క. ఇందులో ఏది ముందైనా దేహం ఉండదు, బాగా గుర్తు. ఇందులో ఏది ముందు అయిపోతే దేహం ఉండదు. కాబట్టి నా ఆయుష్ ఉంది కదండి, మాటలు అయిపోతే నోరు పడిపోతుంది అంతేనా అనుకునేది.
కాబట్టి ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి. ఆ లెక్కలు ఎందుకు అనవసరంగా భయపడతారు కాబట్టి ఆ లెక్కలు చెప్పరు. ఎవరు కూడా ఏ గురువులు చెప్పరు. కాకపోతే హెచ్చరిస్తారు, ఒరే నువ్వు అనవసరమైన ప్రసంగాలు చేస్తున్నావు, నీ మాటలు లెక్క, నీ కోపంలో నువ్వు ఎంత శ్వాస ఎక్కువ తీసుకుంటుంటావు అవి లెక్క. ఇక ఆయుష్ దేహానికి ఎక్స్పైరీ డేట్. కాబట్టి ఇది చివరిది కాబట్టి ఇవి పోయినా పర్వాలేదు అనుకోండి. ఊపిరి ఆగిపోతే ఏం చేస్తారు? మీ ఊపిరి ఆగిపోతే దేహం ఉంటుందా? అందువలన అలా అనవసరమైన మాటలు మానేయాలి. చాలా సార్లు చెప్పాను నేను, అనవసరమైన మాట ఒక్కటి కూడా మాట్లాడు. సాధకులు ముఖ్యంగా తపస్సు చేసుకునే వాళ్ళు మాట్లాడతారండి, తపస్సు చేసుకునే వాళ్ళు. కాబట్టి సాధకుడు అనేవాడు చాలా జాగరూకతతో ఉంటాడు. అందుకే చెప్పారు, మీరు గురువుని శరణ, పరమాత్మని శరణ పెడతారా, బ్రహ్మాన్ని శరణ, మీ ఇష్టమే అది. ఇక్కడ ఏమి ఎక్కడా కూడా ఇదే చేసి తీరాలని ఎవ్వరు నియమం విధించరు. కానీ మీరు అది చేస్తేనే మీరు అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటారు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఉంటారు. అంటే ఎంత తొందరగా మీ మనసులో దృఢ నిశ్చయం ఏర్పడుతుందో అది. ఇనుము నాకు త్రుప్పు పట్టినచో సూదంటు రాయి దాన్ని ఆకర్షించదు. అలాగే మనస్సునందు విషయమాలిన్యము, దృశ్య దోషములు ఉన్నచో భగవంతుడు తన వైపునకు దానిని ఆకర్షించుకొనదు. చూసారా, భగవంతుడు తీసుకొస్తాడు. ఆయనకేంటండి, వీడు అంతలో తిరుగుతున్నాడుగా తిరగని అంటే నాకు అవసరం లేదంటాడు. ఆయనకి ఎందుకంటే ఆయన వైపు తిరిగిన వాళ్ళు చాలాసార్లు. ఈ ఉదాహరణలు, మీరు పరమాత్మ ఎదురుగుండా ఒక ఫోటో పెట్టుకున్నారంటే, మీరు పరమాత్మని చూస్తూ ఉన్నప్పుడు పరమాత్మ కదా మిమ్మల్ని చూస్తాడు. అప్పుడు మీ జరిగే వెనకాలవన్నీ కూడా ఆయనకే కనపడతాయి. కాబట్టి మిమ్మల్ని రక్షిస్తారు. మీరు భగవంతుడికి వెన్ను చూపించారు అనుకో, ఆయనకు మీ ముందర ఏం కనపడవు. వెన్ను చూపించినప్పుడు ఆయన కడు మూసుకుంటాడు, సాక్షి అయిపోతాడు. ఆయన చూస్తూ స్వామి అన్నారు అనుకో, అది భగవంతుడైనా గురువైనా ఏదైనా అంతే. గురువైపు తిరిగి నమస్కారం చేస్తే గురువు సరే రక్షణ అంటాడు. అంతేగాని గురువుకు వెన్ను చూపించేస్తే ఓకే గురువు గారు బాయ్ అంటే అంతే. గురువుకి బాయ్ థ్యాంక్స్ చెప్పకూడదని. తనను అంటే దృశ్య దోషములు ఉన్నచో భగవంతుడు ఆకర్షించుకున్నారు. కాబట్టి వారి వారి ప్రయత్నముల యొక్క తీవ్రతను బట్టి ఆయా పరమార్థ సత్ఫలములను భగవానుడు కలుగజేస్తారు. కాబట్టి ఏ ఫలితంగా మీకు ఈ అనుగ్రహం లభించింది అని అహంకరించకుండా, నేను పరమ దుర్మార్గుండండి అయినా సరే నాకు లభించింది కాబట్టి అని అహంకరించకండి. ఎందుకు ఇచ్చారో అందుకు ఇచ్చారు. ఇచ్చారు కాబట్టి మీలో దుష్ట గుణాలను మీరు నిర్మూలించుకుని తీరాలి. క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తండ్రి కోపడితేనో లేదా పిల్లవాడు ఏదన్నా తప్పులు చేస్తానో క్షమిస్తారు. అదే ప్రతిసారి అనుకోండి ఏం చేస్తారని తెలుసు కదా, మీకు ఇళ్ళలో ఏం జరుగుతాయో, పెద్ద అయినా చిన్న అయినా. ఇది అంతే. పరమాత్మ భక్తుల ఎడల ప్రేమ దయా చూపుట వలన జనులను పరస్పర మట్టి ప్రేమను సద్భావాన్ని లెస్సగా ప్రకటించుకోవాలి. జనులు పరమాత్మ మార్గంనే సర్వ విధములను అనుసరించాలి. దైవ మార్గములకు కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గములు. అంటే కర్మ అంటే మీకు విధించబడిన ధర్మం, పరధర్మం కాకుండా భక్తి, జ్ఞాన ఇవన్నీ కూడా. ఇది సాధకులకు చెప్పబడలేదు, మామూలుగా జనులను అన్నారు కదా. సామాన్య జనులు ఒక పద్ధతిలో వస్తారు అని. అంటే ఒకటి చేస్తే రెండో దానికి వెళ్తారని. ధర్మం సరిగ్గా చేస్తే వాడి కర్మ సరిగ్గా ఉంటుంది కాబట్టి వాడికి అప్పుడు జ్ఞానం ప్రసాదిస్తాడు కర్మ. అలా జరుగుతుంది సామాన్యులు. కానీ మీకు బోధ అంతా అయిపోయింది కాబట్టి మీరు సాధన చేయాలి, మీకు ఆప్షన్ లేదు. కర్మల యొక్క ఫలప్రాప్తిని అపేక్షించి వాళ్ళు దేవతలను ఆరాధించారు. అందుకే శివానంద లహరి చెప్పాడు కదా, నస్ర దేవతలను ఆరాధించి ఏం ఫలితమయ్యా, అక్కర్లేదు నాకు నువ్వు చాలు అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ కర్మల యొక్క ఫలప్రాప్తిని అపేక్షించు మానవులు
దేవతలను ఆరాధిస్తారు. ఈ లోకాల్లో శీఘ్రంగా కలుగుతుందని మరి దండం పెడతారు కదండి, ఈ కోరిక తీర్చండి అని. తర్వాత మీరు తీర్చుతారో లేదో అనేది మీకు విదితమే. ప్రదక్షిణాలు చేసేస్తారు కదా, ఇప్పుడు గురువు గారిని అడుగుతారు ఏదో ఒకటి, లేకపోతే ఎవరో ఒకళ్ళని అడుగుతారు ఏమంటే ఏం చేయాలి ఇది ఉంది మాకు అని. సరే పోరా అని, వాళ్ళు కూడా మంచి వాళ్ళైతే, డబ్బు ఆశించిన వాళ్ళైతే గుడికి వెళ్ళి అది ఇది అంటారు. అదే డబ్బు ఆశించే వాళ్ళైతే ఓ 1,00,000 పట్టరండి మీ పేరు మీద హోమం చేస్తానంటాడు. హోమం చేసాక జరగలేదు అనుకోండి, అయ్యో అయితే అవునా అయితే మళ్ళీ ఇంకో 1,00,000 పట్టరండి మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తానంటాడు. అలా బాహ్య ప్రపంచం ఇలాగే ఉంటుంది. అవును. అది ఎవరి గోల వాళ్ళది. అవును. జనులు సత్కర్మ అనుష్ఠాన పరులై త్వరితముగా ఈ సాధన మార్గంలోకి ప్రవేశించాలని చెప్పారు. అన్ని లోకాలు కూడా కర్మ ఫలానుభవ లోకములే. నేర్పుకున్నా మీరు ఏ లోకమైనా సరే, విష్ణు లోకం అనండి, ఇంకో లోకం అనండి, ఏ లోకమైనా సరే అన్ని ఆ యొక్క ధర్మం చేసిన వాడికి కాదండి, కర్మ చేసిన వాడికి, ఆశించి కర్మ చేసేవాడికి. ధర్మంలో ఆశ లేదు, ఇది నా ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను అన్నారు అనుకోండి, అప్పుడు ఏం లేదు. కానీ మీరు ఆశించి కర్మ చేశారనుకోండి తప్పదు. అప్పుడు మోక్ష సిద్ధికై ప్రయత్నించుటకు అంతగా వీలు పడదు. భవరోగమునకు ఈ మనుష్య లోకమునంటే ఉత్తమ అనుష్ఠానము ద్వారా చికిత్స చేసుకునినచో, ఇక్కడ చేసుకొననిచో అన్నారు. ఇక ఏం ఏముంటాయండి, మళ్ళీ నికృష్టపు జన్మలు తప్పవు. కాబట్టి చేసుకున్నారనుకోండి హాయిగా, ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి ఆ సాధననే హాయిగా నిష్టగా తీసుకుంటే అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటే పరమానందాన్ని ప్రతి సెకండ్ అనుభవించవచ్చు. ప్రతి క్షణం అనట్ల, ప్రతి సెకండ్ అనుభవించవచ్చు. సరే అవును. తీసుకుంటా. కర్మ అనుష్ఠానకు అవకాశం లేని మరణానంతరం పొందే లోకములు ఈ భవరోగ పీడితుడు ఏమి చేయగలడని అప్పుడని విష్ణు పరమాత్మ గరుత్మంతుడితో చెప్పాట. ఇలా అంటే ఈ బోధలు చాలా జరిగాయి. అంటే అక్కడ ఒకనొక సందర్భంలో ఆయన అని ఉంటాడు గరుడ పురాణం. అంటే ఇంకా చనిపోయాక ఇంకా చేసేది ఏంటి, అడుగు ఏడు చెప్పండి. అందులో ఉంటుంది రక్తం ఒక నది ఉంటుంది, అందులో ఈదాలి వీడు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎందుకు వచ్చిన గోళంటే అవన్నీ వద్దమ్మా. అక్కర్లేదు. కాబట్టి త్వరితముగా సత్కర్మలను ఆచరించి చిత్తశుద్ధిని పొంది జ్ఞాన ప్రాప్తి ద్వారా దేహం ఉన్నప్పుడే ఆ యొక్క మోక్షధామాన్ని చేరమన్నారు. మోక్షధామం అంటే ఎక్కడో లేదు, మీ శరీరమే మోక్షధామం, ఇంకోటి ఎక్కడో లేదు. ధామము అంటే భవనం అనుకున్నా మీ శరీరమే, అంతేగాని ఏదో వేరే ఉందనుకోకండి, ఎక్కడ ఏం లేవు. దేహం ఉన్నప్పుడు పొందవలసిందే మోక్షం, కాబట్టి అది పొందుతారు అహం బ్రహ్మాస్మి స్థితి. కాబట్టి సత్కర్మలు చేయండి అంటే ఇప్పుడు రేపు పొద్దు నుంచి లేచి ఏమేం చేద్దామని చూస్తారా? మనసులో ఏ విధమైన దుష్ట భావన లేకుండా, ఎవరిని మాట ద్వారా గాని చేత ద్వారా గాని కించపరచకుండా, మనసులో కూడా వాళ్ళని తిట్టుకోకుండా బాగైంది బాగైందని అలా కర్తృత్వరహితంగా చేయండి అన్ని పనులు కూడా. ఇక్కడ గుణములు జాతులు అక్కర్లేదు మీకు. ఎందుకంటే ఇంకా మీలో గనక ఏమన్నా నేను ఫలానా నా గుణాలు అలాంటి అహంకారాలు ఉంటే మీరు మొదటి స్టెప్ కూడా ఎక్కలేదని అర్థం. కాబట్టి ఆయనే చెప్తున్నాడు, జాతి కుల మత వయో భేదాలు అసలు ఏవీ లేవు సాధనలు. సాధకుడు అందరూ చేయవచ్చని చెప్పారు. సూత మహాముని అని కూడా చెప్పారు మనకి. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ఇంకా మనసుల్లో అన్య భావనలు పెట్టుకోకండి. ఆ దాంట్లో నేను ధనవంతుడిని వాళ్ళకి డబ్బు లేదు ఇలాంటి భావనలు కూడా ఉండరా. వాళ్ళు పల్లెటూరు వాళ్ళు మహాపట్నం వాళ్ళం మేము ఇలాంటి భావనలు కూడా ఉండరా. ఏ భావము ఉండరాదండి. అలా ఉన్నప్పుడే జ్ఞానం లభిస్తుంది. నిష్కామ కర్మని ఆచరించాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. నిష్కామ కర్మాచరణము మోక్షానికి పునాది. ఆ సౌధ నిర్మాణం అతడి నుండే ప్రారంభం. మరి అంతే కదా, ఆశించారనుకోండి
ఆశిస్తే ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తే ఇంకేం సాధన జరగదు. ఇంకుంటుందా? పునాది గట్టిగా ఉంటే కదండి పైన బిల్డింగ్ సరిగ్గా ఉంటుంది. అవునా అదేనమ్మా. ఇది సరిగ్గా లేకపోతే సాధన చేస్తూనే ఉంటే కంట్లో ఏడుపు వస్తూనే ఉంటే ఇంకేం సాధన. జరగదు. ఇంకో కంట్లోంచి కోపం, నోట్లోంచి పరుష వాక్యాలు, చేతల్లో ఇంకోటి వస్తే ఇంకేముంటుందండి. అందుకని నిష్కామ అనేది చాలా ముఖ్యం. అందుకని ఏది ఆలోచించకండి, ఏది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. గుడ్డిగా గురువుని కానివ్వండి, బ్రహ్మాన్ని కానివ్వండి, పరమాత్మని ఫాలో అవ్వటం. గురువు అంటే అంతే మీ భాషలో చెప్తాడు, అలా అదే పాపం బ్రహ్మ చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి. అది అమ్మవారు చేత చెప్పింది అర్థం అమ్మవారు అంటే నా ఉద్దేశం పరమాత్మని. ఉమ్. నేను చాలా ఎక్స్పెరిమెంట్లు చేసుకునేదాన్ని, ఇది అమ్మవారు చెప్పిందా నేను అహంకారంగా అనుకున్నాను. అమ్మవారు చెప్తుంటే అప్పుడు కూడా నాకు డౌట్ వచ్చేది, నిజంగా అమ్మవారే వచ్చి చెప్తుందా లేకపోతే నేను అంటున్నానా. ఎందుకంటే అహంకారం రాకూడదు. అవును. ఇలా ఎన్నోసార్లు చేసుకున్నాక అప్పుడు ఆవిడ మొట్టిగా వేస్తుంది, అప్పుడు అమ్మ నువ్వే అంటాను. అయినా ఎప్పటికప్పుడు చేసుకునేదాన్ని. ఎందుకు? ఏమో ఇది నా అహంకారం ఏమో. ఎందుకంటే అహంకారం పతనమే అని తెలుసు కాబట్టి. ఆవిడే చెప్పింది అహంకారం వస్తే పోతావు, అందుకని ఎందుకు వచ్చింది. అందుకని ఎప్పటికప్పుడు చెకింగ్. కాబట్టి వాస్తవముగా తాను కర్త కాదు, కర్మఫలం నందు ఆసక్తి ఉండరాదు. ఎందుకంటే లోపల ఆత్మ అనేదే లేకపోతే నువ్వేమిటి చేస్తావు, ఏమి చేయడానికి లేదు. కాబట్టి లోపల ఉన్న వాడే అసలైన వాడు. వాడు చూసుకుంటాడు నీ చేత ఏం చేయించాలో ఏం చేయించకూడదు, ఏమనాలి ఏది, ఇవన్నీ అతనివే ఉంటాయి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నిష్కామంగా ఉంటావో, అంటే ఏ మాత్రము కూడా ప్లానింగ్లు కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా కేవలము ఆ యొక్క శరణాగతి పొంది ఉంటావో, నిజంగా సర్వస్వ శరణాగతి పొందితే నామస్మరణ చేయవలసిన అవసరం కూడా లేదు, తోటకాచార్యుల్లాగా అలా ఉండొచ్చు అంతే. సరే. అలా చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఉమ్. అంతే తప్ప మన పనులు అయ్యాక గురువు గారి పనులు చేద్దామండి అని అనుకుంటారు చూసారా. మనసుల్లో కూడా అన్ని పనులు చేసుకుని అప్పుడు గురువు దగ్గరకు వస్తారు. నేను ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా ఇంట్లో నువ్వు చేసుకునే రావాలి, అది మస్ట్. అంతే తప్ప నువ్వు ఇంట్లో పని మానేసి గురువు ఇంటికి రాకూడదు. ఇక్కడ సత్సంగం దగ్గరికి వచ్చినప్పుడు అన్ని పనులు చేసుకుని అలా అని భావనలు ఉంటాయి చూసారా, అది దోషం. నా పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ముందర శుచిగా శుభ్రంగా నేను గురువు దగ్గరికి వెళ్ళిపోవాలి, గురువు పనులు ఫస్ట్ చేయాలి. గురువు పనులలో మళ్ళీ ఇది వేదము ఇది అవేద అర్థం నేను చెయ్యను ఇలాంటి పనులు అని అనరాదు. నేను ఈ పనులు అనుకున్నాను నేను ఇవే చేస్తాను అనుకుంటారు కొంతమంది, వేరే పనుల జోలికి వెళ్ళరు. వేరే వాళ్ళు చేస్తే చూస్తూ ఉంటారు తప్ప వాళ్ళు చెయ్యరు. ఎందుకు అంటే వీళ్ళు అనుకున్నారు ఇంతే, అవి వాళ్ళు ఆవిడ చేసుకుంటారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు, వాళ్ళు లేకపోతే గురువు చేసుకుంటారు. నేను మటుకు అందులోంచి బయటికి రాను, ఇంతే గిరిగీసుకుంటారు చూసారా, ఇలాంటి భావనలు ఇవన్నీ దోషాలే. ఎందుకంటే భావన మీలో ఉంది కాబట్టి దోషం అన్నాను, భావన లేకపోతే దోషం ఏం లేదు. ఏమంటే నాకు అది తోచలేదండి అన్నారు అనుకోండి, తెలియలేదు తోచలేదు ఇలాంటివి ఏమన్నా అన్నారు అనుకోండి, అది అప్ టు యూ. కాబట్టి ఏదన్నా భావనతో కనుక మీరు ఒక పని చేయనప్పుడు భావనతో బాగా గుర్తుపెట్టుకోండి, అది దోషం. ఎందుకంటే భావన ఉంది కదా లోపల, భావనే దోషం. కాబట్టి అందులో గురువు దగ్గర అసలు భావంతో ఉండనే ఉండరా. కాబట్టి నా పనులన్నీ అయిపోయాక ఇలాంటి ఎప్పుడూ ఉండరా. గురువు తర్వాతే నా పనులు, గురువు విశ్రమించినప్పుడు నా పనులు నేను చేసుకుంటాను, అప్పటి వరకు నేను చేసుకోను అనాలి. ఏం పర్వాలేదు, ఏమైపోతుందండి ప్రపంచం, అర్థమైంది కదా. అప్పుడు మనస్సు అప్పుడు అక్కడ లగ్నమైనప్పుడు దోషం జరుగుతుందా, మాట తూలుతుందా, ఎందుకంటే లగ్నం ఉంది మనస్సు. మనశ్చేత్ రోజు చదువుతున్నారు కదా మరి, చదువు ఏం చదువుతున్నాం? మరి లగ్నం కాకపోతే ఇంకేముంది అక్కడ. కాబట్టి క్షమాపణ అడగటం గొప్ప విషయం కాదు. ఎందుకు నేను ఇన్నిసార్లు అడుగుతున్నాను, ఎందుకు ఇన్ని దోషాలు చేస్తున్నాను, నేను దోషరహితుడిగా ఉంటే కదా నేను అహం బ్రహ్మాస్మి స్థితి సులభంగా పొందుతాను అన్న నిశ్చయం మీలో కలిగితే దోషం ఎందుకు జరుగుతుందంటే ఎక్కడైనా సరే
నిశ్చయ బుద్ధి లేకపోతేనే కదా వెళ్ళి తీరాలి అనుకున్నప్పుడు వెళ్ళట్లేదు, చేసి తీరాలి అంటే చేయట్లేదు మీరు. అవును. చేస్తున్నాను. కాబట్టి ఆ దృఢ నిశ్చయము కృత నిశ్చయము ఉంటే దోషాలు జరగవు. నిమిషానికి ఒకసారి క్షమాపణలు అడగవలసిన ఆవశ్యకత ఎక్కడుందండి? కాబట్టి నిష్కామ కర్మాచరణం మోక్షానికి పునాది. కాబట్టి నిష్కామ కర్మలే చెయ్యాలి, తప్పకుండా. భావరహితంగా ఉండాలి. అర్థం కాకపోతే అడగండి. అర్థమైంది కదా ఇప్పుడు? నిష్కామంగా ఉండాలి, ఈ భావన లేకుండా ఉండండి చాలు. మీరు చెయ్యండి చెయ్యకపోండి, దాంతో గురువు ఎప్పుడు సంబంధం లేదు కదా. గురువు అసలు ఆశించాడు మీ దగ్గర నుంచి, బాగా గుర్తుపెట్టుకోండి. మీలో భావన ఉన్నప్పుడే మీ గోళం, మీలో భావన లేకపోతే ఏముంటుంది? కాబట్టి భావరహితులుగా నిష్కామ కర్మం చేయండి, ధర్మాన్ని ఆచరించండి, నిష్ఠలు కలిగి స్థితి పొందండి. శుభం భూయ. తప్పకుండా.